అనగనగా పెద్ద అడవి. ఆ అడవిలో మృగరాజు అంటే సింహం తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ అన్ని జంతువులకు రకరకాల పోటీలు పెట్టింది. అయితే ఈసారి కోతులకి ఒక పోటీ పెట్టింది. ఎవరు ఎక్కువ గెంతులేస్తే ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకి ఎన్ని రకాల విన్యాసాలతో దూకుతూ ఉంటే వాళ్ళకి తను గెలిచినట్టుగా ప్రకటిస్తుందని చెప్పింది. దాంతో చాలా కోతులు పోటీలో పాల్గొనడానికి సిద్ధమయ్యాయి. వాటితో పాటు ఒక ముసలి కోతి కూడా వచ్చింది. దాన్ని చూసి సింహం తప్ప అక్కడున్న జంతువులన్నీ నవ్వసాగాయి. నువ్వా ఈ పోటీలో పాల్గొంటావా? ఈ వయసులో అంత సాహసం అవసరమా? పొరపాటున జారి పడ్డావనుకో ఆహారం వెతుక్కోవడానికి కూడా వెళ్ళలేవు అంటూ ఎగతాళి చేశాయి ఆ పిల్ల కోతులు. అయినా ఆ ముసలి కోతి ఏమీ మాట్లాడలేదు. పిల్ల కోతులు మాత్రం ఆపకుండా అలా ఏదో ఒకటి అంటూనే ఉన్నాయి. దాంతో మృగరాజు, మీరంతా అలా మాట్లాడటం పద్ధతి కాదు, బుద్ధిగా ఉండండి, మీలాగే తాను పాల్గొంటుంది, ఎవరి ప్రదర్శన వాళ్ళది అని గద్దించింది. కాసేపటికి పోటీ మొదలైంది. ముందుగా పిల్ల కోతులన్నీ పోటీలో పాల్గొన్నాయి, కానీ మృగరాజుని మెప్పించలేకపోయాయి. ఇక చివరిగా ముసలి కోతి తన విన్యాసాల్ని మొదలుపెట్టింది. అవలీలగా ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టుకి దూకసాగింది. అది చూసి అడవిలోని మిగతా జంతువులతో పాటు కోతులు కూడా ఆశ్చర్యపోయాయి. చివరికి ఆ ముసలి కోతే విజేతగా నిలిచింది. అప్పుడు పిల్ల కోతులన్నీ వచ్చి దాన్ని క్షమించమని అడిగాయి. అక్కడే ఉన్న మృగరాజు, చేసే ప్రతి పనికి వయస్సుతో సంబంధం లేదు, కొన్నిసార్లు అనుభవం కూడా కావాలి. వయస్సు, అనుభవం ఆ కోతికి అదను చూసి అడుగు వేయడం నేర్పించాయి. మీరు దూకేస్తే చాలు అనుకుంటారు, కానీ ఎంత దూరం దూకడానికి ఎంత బలం ఉపయోగించాలో, దెబ్బలు తగలకుండా శరీరాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో దానికి తెలుసు అంది. ఆ మాటలు విని సరేనన్నట్లు మౌనంగా ఉండిపోయాయి ఆ పిల్ల కోతులు. ఈ కథలో నీతి ఏంటంటే, పెద్దలు చెప్పిన మాట మనం వినాలి, ఎందుకంటే వాళ్ళు అనుభవంతో మనకి చెప్తారు. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.